హాయ్ అండి. చిలకడ దుంపలతో పాయసం ఇలా చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ముప్పావు కప్పు బెల్లం మనం ఒక గిన్నెలో వేసి కరిగించుకోవాలి. కరిగించుకొని దాన్ని పక్కకు పెట్టుకొని చిలకడ దుంపలు అట్లా తొక్క తీసుకొని మనం గేటర్ తోటి తురుముకోవాలి. అట్లా తురుముకున్నాక ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ అంటు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్ల దాకా సేమి వేసి వేపుకున్నాక మనం చిలకడ దుంపలు తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకొని అదంతా మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఒక 50% దాకా ఉడికితే సరిపోతుంది. ఉడికినాక ఇప్పుడు ఒక 2.5 కప్పుల పాలు వేసుకోండి. 2 నుంచి 2.5 వేసుకున్నాక అది కొంచెం ఉడికినాక స్టవ్ ఆపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అవిసుతం మనం పాయసంలో వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అది కొంచెం చల్లారినాక మనం బెల్లం సిరప్ పట్టుకున్నచ్చుతాం అందులోనే పోసుకోవాలి. పూర్తిగా చల్లారినాక పోసుకోవాలి, వేడి మీద పోసుకోవద్దు, పాలు వలుగుతాయి. చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి.